Hello friends, very good morning. Before you begin watching it, please do like, share with your friends and subscribe to my channel. So these are the courses offered at LTX classes. All the courses are online courses. UPS Infinity is the flagship course. 50,000 rupees offer chestunam. If you pay at one shot, single payment cheste 40,000 ki meer join avvachu. సో సింగిల్ పేమెంట్ చేస్తే 40,000కి జాయిన్ అవ్వచ్చు, లేదంటే 5 ఇన్స్టాల్మెంట్స్ పే చేయాలంటే 5 into 10,000 చొప్పున మీరు పే చేసి జాయిన్ కావచ్చు. సో దెన్ కమ్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. 20,000 రూపీస్ ఈజ్ ద ఫీ. 2 into 10,000 చొప్పున మీరు జాయిన్ అవ్వచ్చు. దిస్ ఈస్ ది ఆప్షనల్ కోర్స్ డెలివర్డ్ బై మీ. మీరు రెండు యూపీఎస్సీ ఇన్ఫినిటీ అండ్ ఆప్షనల్ కలిపి జాయిన్ అయితే 60,000కి ఇస్తున్నాను. మామూలుగా అయితే 50 + 20 70, రెండు కలిపి తీసుకునే వాళ్ళకి 60కి ఇస్తున్నాం. సో 6 into 10,000 చొప్పున మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, దట్స్ అబౌట్ ఇట్. అండ్ యూపీఎస్సీలో సబ్జెక్ట్ స్పెసిఫిక్ కోర్సెస్, ఎకానమీ అండ్ అదర్ కోర్సెస్ ఉన్నాయి చూడండి. ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అన్నీ కూడా 7,000 రూపీస్ సింగిల్ ఇన్స్టాల్మెంట్. 1 ఇన్స్టాల్మెంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇట్స్ ఫీజెస్ అనేది పక్కన పెడితే, వై షుడ్ యూ టేక్ ఆర్ యూపీఎస్సీ కోర్సెస్? దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, రైట్? సో ఫ్యాకల్టీ, సో లుక్ ఎట్ ద క్లాసెస్. నేను అన్నింటికి కూడా నేను శాంపుల్ క్లాసెస్ అప్లోడ్ చేశాను. యూ కెన్ ఆల్సో అటెండ్ దీస్ క్లాసెస్ యాజ్ ట్రయల్. కొన్ని క్లాసెస్ ట్రయల్ అటెండ్ అయ్యి మీరు చూడొచ్చు. సో ప్రతి క్లాస్ కూడా బిగినర్స్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయబడ్డ క్లాసెస్ అనమాట. అంటే ఏమీ తెలియని, బేసిక్స్ లేని వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా చెప్పే ఉద్దేశంతో డిజైన్ చేయబడ్డ క్లాస్. మీరు ఎన్సీఆర్టీ చదవకపోయినా సరే స్టిల్ యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్, మీకు అర్థమవుతాయి. అది ఆబ్జెక్టివ్. సెకండ్ థింగ్ ఏంటంటే లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు వ్యాలిడిటీ అనేది లిమిటెడ్ టైం కాదు. సో 3 months, 1 year, 1.5 year కాదు, లైఫ్ టైం వ్యాలిడిటీ. థర్డ్ థింగ్ లైవ్ ప్లస్ రికార్డెడ్. చాలా చోట్ల మీకు ఓన్లీ రికార్డెడ్ వీడియోస్ ఇచ్చేస్తారు, లైవ్ డౌట్ క్లియరెన్స్ చేస్తారు, కానీ వీడియోస్ అన్ని ఇచ్చేసి చూసుకోమంటారు. ఇక్కడ మన క్లాసెస్ లైవ్ అండ్ రికార్డెడ్ రెండు ఉంటాయి. అండ్ రికార్డెడ్కి కూడా ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ వాచ్. దర్ ఇస్ నో లిమిట్ ఆన్ నెంబర్ ఆఫ్ వ్యూ. అంటే ఎన్నిసార్లు చూడొచ్చు అనే దానికి లిమిట్ ఏమీ లేదు. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అయ్యే వాళ్ళకి గ్రూప్ 1 ఈజ్ ఫ్రీ. అంటే మీరు టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 రాస్తే దానికి కొన్ని ఎక్స్ట్రా సిలబస్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీలో ఉన్న వాళ్ళకి మేము ఇస్తున్న అడిషనల్ ఆఫర్ ఏంటంటే బ్యాంక్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి దిస్ కోర్స్, ఈ 7,000 రూపీస్ కోర్స్ అనేది ఫ్రీగా ఇచ్చేస్తాం. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అయ్యే వాళ్ళకి ఈ కోర్స్ ఫ్రీగా వస్తుంది, గ్రూప్ 1 కూడా ఫ్రీగా వస్తుంది. అంటే ఆల్మోస్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అటెంప్ట్ చేయగలిగే అవకాశం వస్తుంది. అంటే యూ డోంట్ నీడ్ టు గో టు ఎనీ అదర్ ప్లేస్ for taking any other exam. That's the beauty of UPSC Infinity. You remain focused on UPSC, but parallel గా మీరు ఏదైనా రాయాలి అనుకుంటే వేరే చోటకి వెళ్ళాల్సిన అవసరం లేదు. CSAT is already included. CSAT కోసం కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ మాక్ టెస్ట్, అన్లిమిటెడ్ మాక్ టెస్ట్, ఆన్లైన్ మాక్స్ ఉంటాయి యాప్లో. there is no limitation on it. We keep conducting mocks on a daily basis. Topic wise mocks ఉంటాయి, full length mocks ఉంటాయి. So you can take any number of tests. Coming to other exams, Bank Infinity, this is completely prelims plus mains plus interview course. అంటే కంప్లీట్ బ్యాంక్ కోర్స్ ఇది. సో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అన్నీ ఉంటాయి దీంట్లో. క్లోజ్ టు 80% ఆఫ్ ద సిలబస్ విల్ బి కవర్డ్ బై మీ. నేనే మొత్తం కవర్ చేస్తా. రీజనింగ్ తప్పితే, రీజనింగ్లో కూడా క్రిటికల్ రీజనింగ్ నేనే కవర్ చేస్తాను. రిమైనింగ్ రెగ్యులర్ రీజనింగ్ తప్పితే everything else will be covered by me. Entire quant, entire English, banking awareness will be covered by me. So current affairs, regular current affairs and రీజనింగ్, రెగ్యులర్ రీజనింగ్, ఈ రెండు తప్పితే రిమైనింగ్ అంతా కూడా నేనే కవర్ చేస్తాను. ఈ రెండు దివ్య మ్యామ్ చేస్తారు. దివ్య మేడం క్లాసెస్ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. యూ కెన్ చెక్ క్వాలిటీ ఆఫ్ ద ఫ్యాకల్టీ, మీరు చెక్ చేసుకుని జాయిన్ అవ్వచ్చు. అండ్ నో వన్ ఈజ్ ఆఫరింగ్ ఎట్ దిస్ ప్రైస్ అండ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ క్వాలిటీ ఫ్యాకల్టీ. నేను ఆల్రెడీ క్యాట్ క్రాక్ చేస్తున్నాను, యూ ఆల్రెడీ నో అబౌట్ ఇట్. సో ఐ గాట్ 99% in CAT. You know my teaching style. You can watch all sample videos there. So 5,000 you get all this with unlimited mocks. Mocks కూడా లిమిటేషన్ ఏమీ లేదు. మన యాప్లో ఎనీ నెంబర్ ఆఫ్ మార్క్స్ మీరు రాయొచ్చు. ప్రతిరోజు మాక్ ఉంటుంది, మీరు రాయొచ్చు. అండ్ బ్యాంక్తో పాటు మీరు రైల్వే ఎస్ఎస్సి కూడా ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, దెన్ యూ కెన్ గో ఫర్ దిస్. 7,000కి యూ గెట్ ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి. జస్ట్ 2,000 ఎక్స్ట్రా పే చేస్తే ఈ రెండు అడిషనల్ కోర్సెస్ కూడా మీకు వచ్చేస్తాయి. వీటితో మీకు ప్యూర్ మ్యాథ్స్ కవర్ అవుతుంది, ఎస్ఎస్సికి, ఆర్ఆర్బికి ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, అండ్ జనరల్ అవేర్నెస్ కవర్ అవుతుంది. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్స్ అన్ని కూడా కవర్ అయిపోతాయి. దట్స్ ది బ్యూటీ ఆఫ్ బ్యాంక్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఇన్ఫినిటీ. అండ్ యూ గెట్ బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి మార్క్స్. ఎస్ఎస్సి, ఆర్ఆర్బి మార్క్స్ కూడా మీరు రాసుకోవచ్చు.
ఇవన్నీ కాదు సార్, మాకు ఓన్లీ ఇంగ్లీషే ప్రాబ్లం ఉంది, మిగిలినవన్నీ మేము హ్యాండిల్ చేసుకుంటాం. దెన్ యూ కమ్ టు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. దిస్ ఈజ్ కవర్డ్ బై మీ. నేనే కవర్ చేస్తాను, వేరే వాళ్ళు ఎవ్వరూ రారు. ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో మీకు బేసిక్ గ్రామర్, ఫండమెంటల్ గ్రామర్తో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రతిరోజు ఇంగ్లీష్ మాక్ పెడతాం. ఆ మాక్ పేపర్ అనాలిసిస్ నేను చేస్తాను. సో మాక్ అనాలిసిస్ చేసినప్పుడే మీకు క్లోజ్ టెస్ట్ క్వశ్చన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, పారాజంబుల్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఆర్సీ ఎలా హ్యాండిల్ చేయాలి, ఎర్రర్ స్పాటింగ్ ఎలా చేయాలి, వొకాబులరీ బేస్డ్ ఎలా చేయాలి, కనెక్టర్స్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా నేను ప్రాక్టికల్గా సాల్వ్ చేస్తుంటాను. కాబట్టి యూ విల్ అండర్స్టాండ్ ద ట్రిక్స్, ఎట్లా చేస్తే ఫాస్ట్గా చేయొచ్చు, అందులో ఉన్న గ్రామర్ పాయింట్ ఏంటి, అందులో ఉన్న లాజిక్ ఏంటి, ఇవన్నీ కూడా యూ విల్ పిక్ ఇట్ అప్ ఫ్రమ్ మీ. సో గ్రామర్ ఉంటుంది, వొకాబులరీ త్రూ ఎడిటోరియల్ అనాలిసిస్ ఉంటుంది, వీటితో పాటు ప్రాపర్ మాక్ అనాలిసిస్ ఉంటుంది. మాక్ అనాలిసిస్లో యూ విల్ గెట్ ట్రిక్స్ ఫర్ ఆల్ దీస్ రెగ్యులర్ మోడల్స్ అనమాట. ఇది మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, ఓన్లీ ప్రిలిమ్స్ కాదు, బ్యాంక్ మెయిన్స్లో వచ్చే వాటికి మనం వీ టేక్ క్వశ్చన్స్ ఫ్రమ్ జీమాట్ అండ్ క్యాట్ అండ్ జీమాట్ నుంచి క్వశ్చన్స్ తీసుకుంటా నేను, దాంట్లోంచి తీసుకుని నేను ఇవన్నీ సాల్వ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇదంతా కూడా జస్ట్ 2000 రూపీస్కి ఆఫర్ చేస్తాం. సో యూ వోంట్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ క్వాలిటీ at 2000 ఎనీవేర్ ఇన్ ద కంట్రీ. ఈ క్వాలిటీ మీకు రానే రాదు. సో వాచ్ సమ్ శాంపుల్ వీడియోస్ ఆర్ అటెండ్ మై ట్రయల్ క్లాసెస్, నా క్లాసెస్ లైవ్ అటెండ్ అవ్వండి, యూ విల్ అండర్స్టాండ్ ది క్వాలిటీ. దెన్ కమ్స్ క్వాంట్లో చూడండి, అర్థమెటిక్ పోర్షన్ అంతా నేనే చేస్తాను. ఇందులో ప్యూర్ మ్యాథ్స్కి ఇంకొక సార్ వస్తారు, శ్రీకాంత్ సార్ వస్తారు. ఆయన ఇంతకుముందు క్యాట్కి ట్రైన్ చేసిన టైంలో క్యాట్కి ట్రైన్ చేసిన అనుభవం ఉన్న వ్యక్తి. సో ప్యూర్ మ్యాథ్స్ విల్ బి కవర్డ్ బై శ్రీకాంత్ సార్, ఎంటైర్ అర్థమెటిక్ విల్ బి కవర్డ్ బై మీ, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ క్వాంట్. ఈ క్వాంట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, మీరు బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే ఈ 3 ఎగ్జామ్స్ రాసేయచ్చు. ఈ 3 ఎగ్జామ్స్లో ఉన్న అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఇందులో కవర్ అయిపోతుంది. బోత్ ప్రిలిమ్స్, మెయిన్స్ అన్ని లెవెల్స్లోనూ కవర్ అవుతుంది. సో దీంట్లో మీకు మెయిన్స్కి వచ్చేసరికి అర్థమెటిక్ డేస్ వస్తాయి బ్యాంక్లో, అవన్నీ నేనే చెప్తాను, రైట్? సో టఫ్గా ఉంటాయి, అవన్నీ కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. సో ద బ్యూటిఫుల్ కోర్స్, అన్నీ కూడా రీజనబుల్ ఫీజుతో, చాలా తక్కువ ఫీజులో, కరోనా టైంలో ఓవర్ బర్డెన్ చేయకుండా చాలా తక్కువ ఫీజులో ఆఫర్ చేస్తున్నాను. ఏ మాత్రం ఇంట్రెస్ట్ ఉందో కాల్ ఆన్ దిస్ నెంబర్, మేడం ప్రశాంతి మేడం అని ఉంటారు, వాడికి కాల్ చేయండి. ఇంకా ఫర్దర్ డౌట్స్ ఉండి నాతో మాట్లాడాలంటే నా నెంబర్ మేడం దగ్గర తీసుకోండి, కాల్ మీ అప్, లెట్స్ డిస్కస్. సో ఇవాళ ఎడిటోరియల్ అగ్రికల్చర్ మార్కెట్కి సంబంధించి, మార్కెట్కి అంటే అగ్రికల్చర్లో కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్, మోదీ గవర్నమెంట్. దానికి ఒక స్ట్రిక్ట్ అపోజిషన్ వస్తుంది. ఎందుకు అనేది ఒకసారి మనం చూద్దాం. అయితే బిఫోర్ వీ లుక్ ఎట్ ఇట్, ఐ వాంట్ టు కవర్ సంథింగ్. అసలు ఏంటి గవర్నమెంట్ తీసుకొస్తున్న మార్పులు ఏంటి అని ఒకసారి టూకీగా చూద్దాం. ఏ మార్పులు గవర్నమెంట్ తీసుకొస్తుంది, ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలాంటి మార్పులు వస్తున్నాయని చూద్దాం. సో 3 కీ ఏరియాస్లో మార్పులు వస్తున్నాయి. సో మొదటిది వచ్చేసరికి ఏంటంటే చూడండి, ఏపీఎంసీ అంటే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీస్, మార్కెట్ కమిటీస్ ఆర్ మార్కెటింగ్ కమిటీస్ అనుకోండి. ప్రెసెంట్ ఏం జరుగుతుందంటే, రైతులు పంటలు పండించిన తర్వాత వాటిని, అది ఏ ఏపీఎంసీ జ్యూరిస్డిక్షన్లో ఉందో, అంటే ఏ మార్కెట్ కమిటీ జ్యూరిస్డిక్షన్లో ఉందో ఆ మార్కెట్ కమిటీకి తరలించి అక్కడ నిర్ణయించిన ప్రైసుల పరంగా అమ్ముతారు. ఈ అమ్మేటప్పుడు ఏంటంటే ఎంఎస్పీ కమ్స్ ఇన్ టు పిక్చర్, మినిమం సపోర్ట్ ప్రైస్, గవర్నమెంట్ కనీస మద్దతు ధర చెప్తుంది, ఆ ధరకు అమ్ముకుంటారు. సమస్య ఎక్కడ వస్తుందంటే, ప్రతి 80 స్క్వేర్ కిలోమీటర్కి ఒక ఏపీఎంసీ ఉండాలి, కానీ ఇన్ రియాలిటీ అలా లేదు. ప్రతి 480 ఆర్ 450 ప్లస్ స్క్వేర్ కిలోమీటర్కి ఒక ఏపీఎంసీ ఉంది. సో ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కష్టం అవడం వల్ల రైతులు వాళ్ళు పండించిన పంటని ఏపీఎంసీ వరకు వెళ్ళకుండా వాళ్ళ ఊర్లలో ఉన్న వ్యాపారస్తులకు అమ్మేస్తారు. అంటే దళారులు అంటాం చూడండి, బ్రోకర్స్ అంటారు, వాళ్ళకి అమ్మేస్తారు అన్నమాట. సో వీళ్ళ రైతుల దగ్గర తక్కువ ధరకే దాన్ని కొనేసి వాళ్ళు మార్కెట్ కమిటీలో గవర్నమెంట్ నిర్దేశించిన ఎంఎస్పీలో అమ్ముకుంటారు. సో గవర్నమెంట్ కనీస మద్దతు ధర ఏదైతే ఇస్తుందో అది రైతుల వరకు వెళ్ళట్లేదు అనేది ఒక సమస్య. రెండోది, ఈ వ్యవస్థలో పొలిటీషియన్స్ బాగా ఇన్వాల్వ్ అయిపోయారు. ఇదంతా స్టేట్ గవర్నమెంట్ అండర్లో నడుస్తుంది. ఏపీఎంసీ యాక్ట్స్ అన్ని కూడా స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. సో కాబట్టి పొలిటీషియన్స్ బాగా ఇన్వాల్వ్ అయిపోయి దళారీ వ్యవస్థను వాళ్ళు బాగా ప్రోత్సహించి రైతుకు రావాల్సిన లాభం లేకుండా చేస్తున్నారు, రైట్? సో ఆ కమిటీ యాక్సెస్ ఇవ్వడానికి కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏముంటుందంటే, ఏపీఎంసీ కాన్సెప్టే తీసేద్దాము అంటే, ఇన్ టుడేస్ వరల్డ్ ఫార్మర్స్ ఆర్ నాట్ అలౌడ్ టు సెల్ దేర్ ప్రొడ్యూస్ ప్రైవేట్లీ. అంటే బయట మార్కెట్లో అమ్ముకునే హక్కు వాళ్ళకి లేదు ఇప్పుడు.
వాళ్ళు ఏపీఎంసీలోనే అమ్మాలి అనేటట్టుగా ప్రజెంట్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఏముంటుంది, ఇదంతా తీసేసి ఫ్రీ మార్కెట్, యూ కెన్ సెల్ యువర్ ప్రొడ్యూస్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ. నువ్వు శ్రీకాకుళంలో ప్రొడ్యూస్ చేసి బెంగాల్లో అమ్ముతావా, అమ్ముకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే ఇట్స్ లైక్ ఏ ఫ్రీ మార్కెట్ కండిషన్స్ నేను క్రియేట్ చేస్తాను. ప్రైస్ విషయంలో రెస్ట్రిక్షన్స్ లేవు. మీకు తెలిసి మీ పంటకి విలువ ఎక్కువ ఉందని మీరు భావిస్తే, దానికి మార్కెట్ వేరే స్టేట్లో ఉందని మీరు భావిస్తే, ట్రాన్స్పోర్ట్ మీరు అరేంజ్ చేసుకుని అక్కడ అమ్ముకోండి, నో ప్రాబ్లం. కంప్లీట్గా ఇవన్నీ ఎత్తేద్దాము. ఈ ఏపీఎంసీలు ఇలాంటివన్నీ మనకి రెస్ట్రిక్షన్స్ అయిపోతున్నాయి, వాటిని రిమూవ్ చేసి మీకు ఫ్రీ మార్కెట్ ఇచ్చేస్తాం. అంటే ఈ ఏపీఎంసీలో చేయాలంటే ఏపీఎంసీలో చేసుకోండి, కానీ ఫ్రీ మార్కెట్ కూడా ఉంటుంది, రెస్ట్రిక్షన్ ఉండదు మీకు. యూ కెన్ సెల్ ఇట్ ఎనీవేర్. యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ఆన్లైన్ మండీస్ క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే వేరే చోటుకి వెళ్ళి అమ్ముకోవచ్చు అనేది ఒక రిఫార్మ్. సో దీనివల్ల రైతుకి మంచి జరుగుతుంది, కొత్త మార్కెట్ క్రియేట్ అవుతుంది, దే కెన్ సెల్ ఇట్ ఎనీవేర్. సో వాళ్ళకి ఒకవేళ లోకల్గా మంచి ధర దొరకపోతే బయట కూడా మంచి ధర దొరికే అవకాశాలు ఉంటాయి అనేది ఒక ఆస్పెక్ట్. లేదు ఎంఎస్పి సిస్టమ్ ద్వారా వెళ్తాము, కనీస మద్దతు ద్వారా వెళ్తాము అంటే ఏపీఎంసీకే వెళ్ళి చేసుకుంటారు అనేది ఒకటే. అయితే గవర్నమెంట్ ఇప్పుడు ఫ్రీ మార్కెట్ కాన్సెప్ట్ తీసుకొస్తుంది కాబట్టి ఎంఎస్పిని మెల్లగా తీసేస్తుందేమో. ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, కనీసం మద్దతు ధర అంటాం. అంటే వీళ్ళకి రైతులకి మాత్రం ఖర్చు ఉంటుంది, దానికి ఒక 50% 20% గవర్నమెంట్ క్యాల్కులేట్ చేసి చెప్తుంది, ఇది మన ఎంఎస్పి, మీకు ఈ మాత్రం ఎష్యూర్ చేస్తాం మేము, మార్కెట్ ఎలా ఉన్నా సంబంధం లేదు, మార్కెట్ రేట్లు తక్కువ మేము ఈ ధర ఇచ్చి కొనుక్కుంటాం మీ దగ్గర అని గవర్నమెంట్ ఇచ్చే అష్యూరెన్సే ఎంఎస్పి. అది రిమూవ్ చేసేస్తారేమో అన్న భయం రైతుల్లో నెలకొంది. ఇది ఫస్ట్ ఆస్పెక్ట్. సో సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేసరికి కాంట్రాక్ట్ ఫార్మింగ్. కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే అర్థం ఏంటి, మనకి ఈ భీష్మ సినిమాలో మనం చూసుంటాం. దీంట్లో ప్రైస్ అష్యూరెన్స్ ఉంటుంది అనమాట. ముందే పంట పండించడానికి ముందే కార్పొరేట్ కంపెనీస్ వచ్చి రైతులతో కాంట్రాక్ట్ చేసుకుంటాయి. కార్పొరేట్ కంపెనీస్ రైతులతో నాకు ఇన్ని టన్నుల ధాన్యం కావాలి, ఇన్ని టన్నుల ఇవి కావాలి, పెసలు కావాలని ముందే మాట్లాడుకుంటారు. మాట్లాడుకుని దానికి ప్రైస్ కూడా పంట పండించడానికి ముందే ఫిక్స్ చేస్తారు, ఈ ధరకు మేము కొనుక్కుంటాము. సో దీనివల్ల రైతులకి ఏంటి అష్యూరెన్స్, మాకు ప్రైస్ ఇంత ధర ఈ ధరకు వస్తుంది అనే అష్యూరెన్స్ వస్తుంది. దే కెన్ ఫ్రీలీ వడికాల్ మన పంట పండించుకోవచ్చు. పండించిన తర్వాత వాళ్ళే వాళ్ళ వాహనాల్లో వచ్చి మొత్తం అక్కడి నుంచే ప్రొక్యూర్ చేసుకొని వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ వల్ల ఏమవుతుందంటే రైతులకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి, కార్పొరేట్స్కి కూడా డైరెక్ట్గా రైతుల దగ్గరే కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళకి తక్కువ ధరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇద్దరు బెనిఫిట్ పొందుతారు. ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ని కూడా అలౌ చేస్తాము అనేది సెకండ్ థింగ్. మూడవది ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్. ఇంతకుముందు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ప్రకారం ఏం చేసేవాళ్ళంటే కొన్ని కమోడిటీస్ని హోల్డ్ చేయకూడదు. హోల్డ్ అంటే స్టోర్ చేయడం, స్టోర్ చేయకూడదు అని చెప్పి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎందుకంటే అవి ఎసెన్షియల్ కమోడిటీస్, అవి ఎప్పుడు అంటే స్టోర్ చేసే అవకాశం ఇచ్చారనుకోండి, బయట ప్రజలకు అవసరం ఉన్నప్పటికీ కొంతమంది వ్యాపారస్తులు ఏం చేస్తారు, దాన్ని దాచేస్తారు. అంటే ఆర్టిఫిషియల్గా హోల్డింగ్ చేసేసి రైట్ అవసరమైనప్పుడు బాగా కొనేసుకొని దాచేసుకొని ప్రజలు అది వాటి కొరత వచ్చినప్పుడు దాని ధర బాగా పెరిగినప్పుడు వచ్చి అమ్ముతారు. అది ప్రాఫిటీరింగ్ అంటాం. అంటే ప్రజల అవసరాలను మనం ప్రాఫిటీరింగ్ చేసుకోకూడదు, దాని నుంచి లాభం పొందొచ్చు కానీ లాభం కోసం వాళ్ళు దోచేయకూడదు అనే ఆస్పెక్ట్తో ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ తీసుకొచ్చారు. దట్ ఇవి ఎసెన్షియల్ కమోడిటీస్, నిత్యావసరాలు బాగా అవసరమైనవి, వీటిని ఈ మార్కెట్ ధోరణిలో చూడకూడదని చెప్పి యాక్ట్ వచ్చింది. అయితే ఈ యాక్ట్ అనేది ఏమైంది, బిజినెస్కి ఒక అడ్డంకిగా మారిపోయింది. స్టోర్ చేయకూడదు అనే రెస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల సరైన స్టోరేజ్ ఫెసిలిటీస్ బిల్డ్ చేయకుండా ఎప్పటికప్పుడు అమ్మేయడం వల్ల ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం లేకుండా అయిపోయింది. రైట్ కొన్ని రకాల పల్సెస్ కానీ, కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కానీ, పొటాటో ఇట్లాంటివి కానీ, కొన్ని అంటే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్లో ఏవైతే రాసి ఉన్నారో వాటిని స్టోర్ చేయకూడదు ఎక్కువ రోజులు అనే ఈ రెస్ట్రిక్షన్స్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ వల్ల రావడం వల్ల వ్యాపారస్తులు ఏం చేస్తారో అది చేయలేరు. ఒకవేళ వాళ్ళు చేసి దానికి విదేశాల్లో మంచి గిరాకీ ఉంది అక్కడ అమ్ముదామని అనుకున్నా మధ్యలో ఇది ఎసెన్షియల్ కమోడిటీ నువ్వు ఎందుకు హోల్డ్ చేసావని చెప్పి కేసులు పెట్టడం అట్లాంటివన్నీ జరుగుతున్నాయి. అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుంది, దీన్ని నిర్వీర్యం చేసేసి, అంటే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ని కంప్లీట్గా నిర్వీర్యం చేసేసి ఏదైనా హోల్డ్ చేసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, దాచుకోవచ్చు అని కొత్త మార్పులు తీసుకొస్తుంది. ఇలా తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే ఎవరైనా సరే, ఇప్పుడు చూడండి, ఒక వ్యాపారస్తుడు విదేశాల్లో పొటాటోస్కి మంచి గిరాకీ ఉందని చెప్పి తెలుసుకున్నాడు అనుకోండి, వాళ్ళతో అతని కనెక్షన్ ఏర్పరచుకున్నాడు, నేను ఇక్కడ నుంచి మీకు ఎక్స్పోర్ట్ చేస్తాను అని చెప్పి. అప్పుడు ఏమవుతుంది, విదేశాల్లో కొంచెం మంచి రేట్ పలికింది అనుకోండి పొటాటోస్కి. సో అవైతే వాళ్ళు అడుగుతారు కదా, ఇంత కావాలి, ఇంత క్వాలిటీ కావాలి, ఇన్ని ఉండాలి అని చెప్పి అడుగుతారు. సో అదంతా సెట్ అయ్యేంత వరకు దే హ్యావ్ టు స్టోర్ ఇట్ సమ్వేర్. ఇప్పుడు వీళ్ళు రైతుల దగ్గర ప్రొక్యూర్ చేసుకొని దే కీప్ ఇట్ ఇన్ కోల్డ్ స్టోరేజ్ ఇన్ సర్టెన్ కండిషన్స్, అలా మెయింటైన్ చేసి తర్వాత వాళ్ళకి ఎక్స్పోర్ట్ క్వాలిటీలో వాళ్ళకి
పంపుతారు. దీనివల్ల ఏమవుతుంది, వ్యాపారస్తులకి మంచి ధర పలుకుతుంది. అంటే మన మార్కెట్లో కాకుండా బయట మార్కెట్లో ఎక్కువ ధర వచ్చింది అనుకోండి, మంచిదే కదా, ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. వ్యాపారస్తులకి మంచి ధర దొరుకుతుంది కాబట్టి తను కూడా రైతులకి మంచి ధర ఇస్తాడు. అంటే ఈ రకంగా కూడా రైతులకి బెనిఫిట్ ఉంటుంది, వాళ్ళు అమ్మే వస్తువులకి మంచి ధర పలుకుతుంది, బెనిఫిట్ ఉంటుంది, మార్కెట్స్ ఓపెన్ అవుతాయి, ఇంటర్నల్ మార్కెట్సే కాకుండా ఎక్స్పోర్ట్స్కి ఛాన్సెస్ పెరుగుతాయి అనేది తీసుకున్నాను. అయితే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో మళ్ళీ యాక్ట్ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి రాశారు. అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఏమైనా ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చాయనుకోండి, అట్లాంటప్పుడు మళ్ళీ చేయకూడదు అని అంటారు తప్పితే అదర్వైజ్ మార్కెట్ని ఓపెన్ అప్ చేస్తున్నారు. మీకు ఈ మూడు కూడా మీకు ఎలా కనిపిస్తున్నాయి, ఓపెనింగ్ ద మార్కెట్, ఈ కమిటీస్ లోనే అమ్మాలి, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీస్ లోనే అమ్మాలి అనే రెస్ట్రిక్షన్ లేకుండా ఫ్రీ మార్కెట్ క్రియేట్ చేయడం, డైరెక్ట్ గా కార్పొరేట్స్ తో కాంట్రాక్ట్లకు వెళ్ళే అవకాశం కల్పించడం, విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించలేక హోర్డింగ్ మీద ఉన్న రెస్ట్రిక్షన్, హోర్డింగ్ అంటే దాయడం, దానిపైన ఉన్న రెస్ట్రిక్షన్స్ రిమూవ్ చేయడం, ఇవన్నీ కూడా ప్రపోజ్డ్ చేంజెస్ ఇన్ అగ్రికల్చర్. ఇవి ఎప్పటి నుంచో అగ్రికల్చర్లో రిఫార్మ్స్ రావాలని కోరుకుంటున్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పార్లమెంట్ సమావేశాలు జరగట్లేదు కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆర్డినెన్సెస్ రూపంలో తీసుకొచ్చింది. రాష్ట్రపతి ద్వారా ఆర్డినెన్సెస్ ఇచ్చేసి ఇవి ఆల్రెడీ యాక్షన్లోకి వచ్చేసాయి. అయితే ఈ ఆర్డినెన్స్గా ఉంచకూడదు కదా, మళ్ళీ సమావేశాలు జరిగాక బిల్స్ ప్రవేశపెట్టి ఆర్డినెన్స్ రీప్లేస్ చేయాలి యాక్ట్ ద్వారా. అందుకని ఇప్పుడు పార్లమెంట్లో సమావేశాలు జరుగుతున్నాయి. దీనికి స్ట్రిక్ట్ అపోజిషన్ వస్తుంది. ఆ అపోజిషన్కి సంబంధించిన ఎడిటోరియల్. ఎందుకు అపోజిషన్ వస్తుంది, అపోజిషన్ లేవనెత్తుతున్న సమస్యలు ఏంటనేది చూద్దాం. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఉంటే మీకు అర్థమవుతుంది అది. అందుకని ఐ హావ్ గివెన్ యూ దిస్ బ్యాక్గ్రౌండ్. సో లుక్ ఎట్ దిస్ నౌ. So it says market failure. Okay. New deal for agriculture needs good regulated markets ahead of private competition. So ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక నేను చెప్పిన అన్నింటిలో కూడా ప్రైవేట్ వ్యక్తులకి స్పేస్ వస్తుంది. అర్థమవుతుంది, డైరెక్ట్గా వాళ్ళు రైతుల దగ్గర కొనుక్కోవచ్చు, ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ కొనుక్కోవచ్చు, మార్కెట్ క్రియేట్ చేసుకోవచ్చు, వాళ్ళు అమ్ముకోవచ్చు, వాళ్ళు స్టోర్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. సో ప్రైవేట్ కాంపిటీషన్ రావడం వల్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది, రైతులకు మంచి ధర పెరుగుతుంది, ఈ ప్రస్తుతం సిస్టంలో ఇన్ఎఫిషియన్సీస్ పోతాయి అనేది గవర్నమెంట్ ఉద్దేశం. కానీ దానికి మంచి రెగ్యులేటెడ్ మార్కెట్స్ కావాలి, ఈ ప్రైవేట్ కాంపిటీషన్ అనేది సక్సెస్ఫుల్గా అయ్యేంత వరకు అని చెప్పి అంటున్నారు. లెట్స్ సీ, అర్థమవుతుంది. ద అంబిషియస్ ఇనిషియేటివ్ ఆఫ్ ద నరేంద్ర మోదీ గవర్నమెంట్ టు బ్రింగ్ అబౌట్ ఫార్ రీచింగ్ రిఫార్మ్ ఇన్ అగ్రికల్చర్ హ్యాస్ రన్ ఇన్ టు సివియర్ వెదర్, మెయిన్లీ ఓవర్ ఫియర్స్ దట్ the free market philosophy at its core could spell the end of MSPs for produce that has so far been centrally procured by the government. చూడండి, the ambitious initiative, నరేంద్ర మోదీ గవర్నమెంట్ యొక్క ఈ అంబిషియస్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో, ఓకే, అంటే అంబిషియస్ అని తెలుసు కదా, మంచి అంబిషన్తో కూడిన ఇనిషియేటివ్ అంటే వాళ్ళు తీసుకున్న ఈ యాక్షన్ కానీ ఇది కానీ, గవర్నమెంట్ టు బ్రింగ్ అబౌట్, ఎందుకు తీసుకురావడానికి, ఈ ఇనిషియేటివ్ ఏం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది, ఫార్ రీచింగ్ రిఫార్మ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫార్ రీచింగ్? ఫార్ రీచింగ్ అంటే ఎఫెక్టింగ్ మెనీ ఇండివిజువల్స్, ఎఫెక్టింగ్ మెనీ పీపుల్, ఎక్కువ మందిని ప్రభావితం చేసేది, రైట్? ఎఫెక్టింగ్ మెనీ పీపుల్, మెనీ సెక్టర్స్, రీచింగ్ మెనీ పీపుల్ అనే సెన్స్. అంటే ఎక్కువ మందికి ప్రభావితం చేసేది, ఎక్కువ మందికి రీచ్ అయ్యేది, ఎక్కువ మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేది, ఎక్కువ మందిని మార్చేది అని అర్థం అనమాట. ఫార్ రీచింగ్ రిఫార్మ్ ఇన్ అగ్రికల్చర్. ఓకే, ఈ రిఫార్మ్స్ అనేవి ఎక్కువ మందిని ఇంపాక్ట్ చేస్తాయి. సో దే ఆర్ సిగ్నిఫికెంట్. అగ్రికల్చర్లో తీసుకొస్తున్న ఈ రిఫార్మ్స్ అనేవి, ఇవి తీసుకురావడానికి గవర్నమెంట్ తీసుకొస్తున్న ఈ ప్రయత్నం ఏదైతే ఉందో, హ్యాస్ రన్ ఇన్ టు సివియర్ వెదర్. హ్యాస్ రన్ ఇన్ టు సివియర్ వెదర్, హ్యాస్ రన్ ఇన్ టు బ్యాడ్ వెదర్ అంటే అర్థం ఏంటి? ఎదురుగాలు వస్తుంది, తుఫాన్ వస్తుంది. బ్యాడ్ వెదర్ అంటే అర్థం ఏంటి? బ్యాడ్ వెదర్లో మనం సరిగ్గా ప్రయాణం చేయగలుగుతామా? చేయలేం. అంటే దాని అవి ఇష్యూస్లోకి వెళ్ళిపోయింది, ట్రబుల్స్లోకి వెళ్ళిపోయింది అని అర్థం. హ్యాస్ రన్ ఇన్ టు బ్యాడ్ వెదర్ అంటే అర్థం ఏంటి? సివియర్ వెదర్ అంటే ట్రబుల్స్లోకి వెళ్ళింది అని. ఎందుకు? మెయిన్లీ ఓవర్ ఫియర్స్ దట్ ఫ్రీ మార్కెట్ ఫిలాసఫీ. ఇందాక మీకు చెప్పాను, నీకు 3 ఆస్పెక్ట్స్లో కూడా ఫ్రీ మార్కెట్ ఫిలాసఫీ వస్తుంది, ప్రైవేట్ వాళ్ళకి కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది. ఈ ఫ్రీ మార్కెట్ ఫిలాసఫీ ఎట్ ఇట్స్ కోర్, సెంట్రల్ ఫిలాసఫీ ఫ్రీ మార్కెటే కదా, కుడ్ స్పెల్ ద ఎండ్ ఆఫ్ ఎంఎస్పీస్. దీనివల్ల మెల్లగా వీళ్ళు ఎంఎస్పీస్ని ఎత్తేస్తారేమో, రైతులు మీరు ఎక్కడ కావాలంటే అక్కడ అమ్మేసుకోవచ్చు అని చెప్తున్నప్పుడు మళ్ళీ ఎంఎస్పీస్ పెట్టి గవర్నమెంట్ ప్రొక్యూర్ చేయడం అనేది ఆపేస్తుందేమో అనే భయం వల్ల, అర్థమైందా? కుడ్ స్పెల్ ద ఎండ్ ఆఫ్ ఎంఎస్పీస్ ఫర్ ద ప్రొడ్యూస్ దట్ హాస్ సో ఫార్ బీన్ సెంట్రల్లీ ప్రొక్యూర్డ్ బై ది గవర్నమెంట్. ఇప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ వేర్ హౌసెస్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రొక్యూర్ చేసుకునేవారు ఎంఎస్పీ రేట్స్లో. అయితే అది ఇంకా ఆగిపోతుందేమో, ఇకపై అది ఆగిపోతుందేమో అన్న భయం వల్ల ఇట్ హెస్ గాట్ ఇన్ టు బ్యాడ్ వెదర్. అపోజిషన్ అనేది దానికి వస్తుంది. An allied party's minister, Harsimrat Kaur Badal, has resigned in protest
and there is a strong pushback from farmers against 3 bills that seek to replace ordinances issued in June on key aspects of farm economy. Right? Entavi trade in agricultural commodities, price assurance, farm services including contracts, and stock limits for essential commodities. ఆల్రెడీ మనకు చెప్పాను, మీకు బ్యాక్గ్రౌండ్లో చెప్పాను. ఇంకా ఇప్పుడు అకాలీదళ్ బీజేపీ యొక్క ఫ్రెండ్, ఈ పార్టీకి చెందిన మినిస్టర్ హర్సిమ్రత్ కౌర్ బాదల్ అనే ఆవిడ రిజైన్ చేసేసారు. ఎందుకంటే ఇది మా రైతులకి నష్టం కలిగించేలా ఉన్నాయి బిల్స్ అని చెప్పి అని ఆవిడ రిజైన్ చేశారు. ఇన్ ప్రొటెస్ట్, నిరసన వ్యక్తపరుస్తూ రిజైన్ చేశారు. అండ్ దర్ ఇస్ ఎ స్ట్రాంగ్ పుష్ బ్యాక్ ఫ్రమ్ ఫార్మర్స్ అగైన్స్ 3 బిల్స్. రైతుల నుంచి దీనికి వ్యతిరేకత వస్తుంది ఈ బిల్స్ విషయంలో. దట్ సీక్ టు రీప్లేస్ ఆర్డినెన్సెస్ ఇష్యూడ్ ఇన్ జూన్. చెప్పాను మీకు, పార్లమెంట్ సమావేశాలు లేకుండా ఏదన్నా మనం గవర్నమెంట్ ఏదైనా చేయాలంటే ఆర్డినెన్స్ రూట్ ఉంటుంది. ప్రెసిడెంట్కి ఉన్న స్పెషల్ పవర్స్ అనమాట ఆర్డినెన్స్ మేకింగ్ పవర్. ఆర్డినెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఒక యాక్టే, కానీ పార్లమెంట్ జనరల్గా ప్రభుత్వం ఏదైనా చట్టం తీసుకురావాలి అంటే ఏం చేయాలి? పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. బిల్లు పెట్టాక అది అప్రూవ్ అయితే, పార్లమెంట్లో అప్రూవ్ అయిపోతే లా అయిపోతుంది. తర్వాత ప్రెసిడెంట్ దానికి సంతకం పెడితే యాక్ట్ అవుతుంది. ఇది పద్ధతి. సో బిల్లు, లా, యాక్ట్. బిల్లు ప్రవేశపెట్టి ఉభయ సభల్లో ఆమోదం పొందితే లా అవుతుంది. తర్వాత ప్రెసిడెంట్కి పంపాక ప్రెసిడెంట్ సంతకం పెడితే యాక్ట్ అవుతుంది. ఇది పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు. జరగనప్పుడు చేయాలంటే ఏం చేయాలి? ఆర్డినెన్స్. పార్లమెంట్ సమావేశాలు జరగట్లేదు కానీ ఒక ఇంపార్టెంట్ చట్టం తేవాలి, పార్లమెంట్ లేదు కదా అని చెప్పి చట్టం తేవడానికి డిలే అవ్వకుండా ప్రెసిడెంట్కి కొన్ని ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉన్నాయి. అందులో భాగమే ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటాం. ప్రెసిడెంట్కి రకరకాల పవర్స్ ఉంటాయి. అందులో ఫినాన్షియల్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. అందులో ఎగ్జిక్యూటివ్ పవర్స్లో భాగంగా ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఉంది. ఆర్డినెన్స్ ఈజ్ నథింగ్ బట్ అన్ యాక్ట్. అయితే ఆర్డినెన్స్కి లైఫ్ స్పాన్ అనేది 6 months లోపే. అంటే ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయి అప్పటి వరకే ఆర్డినెన్స్ లైఫ్. నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాలు జరిగాక ఈ ఆర్డినెన్స్కి సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టాలి. ఆ బిల్లు లా అవ్వాలి, లా యాక్ట్ అవ్వాలి. అప్పుడు ఆర్డినెన్స్ యాక్ట్ కింద మారిపోవాలి. ఒకవేళ యాక్ట్ కింద మారకుండా పార్లమెంట్లో ఓడిపోయింది అనుకోండి, ఆర్డినెన్స్ మళ్ళీ చెల్లదు. ఓకే, బిల్లు కాస్త యాక్ట్ కాలేకపోతే ఆర్డినెన్స్ మళ్ళీ చెల్లదు. నెక్స్ట్ జరిగిన ఇమీడియట్ పార్లమెంట్ సమావేశాల్లో దాన్ని బిల్లుగా ప్రవేశపెట్టి యాక్ట్గా మార్చుకోవాలి. టెంపరీ ప్రొవిజన్ కింద ఆర్డినెన్స్ని వాడతారనమాట. రైట్. సో ఈ ఆర్డినెన్సెస్ని జూన్లో ఇష్యూ చేసిన ఆర్డినెన్సెస్ రీప్లేస్ చేస్తూ ఇప్పుడు బిల్స్ పెట్టారు ఆన్ 3 key aspects, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. కీ ఆస్పెక్ట్స్ అంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫార్మ్ ఎకానమీ, అంటే రైతులకు సంబంధించిన ఈ ఆర్థిక వ్యవస్థ పైన. ఏంటవి? ట్రేడ్ ఇన్ అగ్రికల్చరల్ కమోడిటీస్, ఏపీఎంసీ అని చెప్పాను, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీస్. దాంట్లో ట్రేడ్ బిజినెస్ ఎలా జరుగుతుంది, ప్రైస్ అష్యూరెన్స్ ఆల్రెడీ మాట్లాడాను, కాంట్రాక్ట్ ఫార్మింగ్లో ముందు ప్రైస్ అనుకోవడం, ఇట్లాంటివి. అండ్ ఫార్మ్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ కాంట్రాక్ట్స్, స్టాక్ లిమిట్స్ ఫర్ ఎసెన్షియల్ కమోడిటీస్. చెప్పాను, ఎసెన్షియల్ కమోడిటీస్ విషయంలో ఇంతకుముందు లిమిట్స్ ఉండేవి, ఇంతకంటే మీరు దాయకూడదు, హోర్డింగ్ చేయకూడదు అని ఉండేవి. వాటిని ఇప్పుడు రిమూవ్ చేస్తున్నారు ఎసెన్షియల్ కమోడిటీస్లో. The opposition to the bills, particularly on trade, flows from the position articulated by Punjab that agriculture and markets are state subjects and there should be no tinkering with the MSP and the agricultural produce marketing committees that form the backbone of existing trading arrangements. మెయిన్ ఈ బిల్స్కి అపోజిషన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ విషయం వస్తుంది? ఎస్పెషల్లీ ఆన్ ట్రేడ్. ట్రేడ్ అంటే ఏంటి అర్థం? ఫ్రీ మార్కెట్ చేస్తానని గవర్నమెంట్ ఉంటుంది, రైతులు ఎక్కడన్నా అమ్ముకునే అవకాశం ఇస్తానని గవర్నమెంట్ అనుకుంటుంది. ఆ విషయంలో, ట్రేడ్ విషయంలో అపోజిషన్ వస్తుంది. అది పంజాబ్ పొజిషన్. పంజాబ్ ఏమంటుందంటే, ఆర్టికులేటెడ్ అంటే పంజాబ్ చెప్తుంది. సో ఏ యాంగిల్ నుంచి వస్తున్నారో చూడండి. దట్ అగ్రికల్చర్ అండ్ మార్కెట్స్ ఆర్ స్టేట్ సబ్జెక్ట్స్. మీకు 3 సబ్జెక్ట్స్ ఉంటాయి: యూనియన్, స్టేట్, కన్కరెంట్. చూడండి, యూనియన్ చూడండి, డిఫెన్స్ అన్నాం అనుకోండి, డిఫెన్స్ ఇది యూనియన్ సబ్జెక్ట్. యూనియన్ సబ్జెక్ట్ అంటే దానిపైన చట్టాలు ఎవరు చేస్తారు? యూనియన్ గవర్నమెంట్ మాత్రమే చేస్తుంది. అలాగే మీరు లా అండ్ ఆర్డర్ తీసుకున్నారు అనుకోండి, అది స్టేట్ సబ్జెక్ట్. దానిపైన చట్టాలు ఎవరు చేస్తారు? స్టేట్ మాత్రమే చేస్తుంది. ఎడ్యుకేషన్ తీసుకున్నారు అనుకోండి, ఇది కాన్కరెంట్ సబ్జెక్ట్. దీనిపైన పార్లమెంటు చట్టాలు చేయొచ్చు, అసెంబ్లీ కూడా చట్టాలు చేయొచ్చు. సబ్జెక్ట్ అంటే మ్యాటర్. అది అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ని 3 సబ్జెక్ట్స్ కింద డివైడ్ చేశారు: యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్ అని. కన్కరెంట్ లిస్ట్ లో ఉన్న వాటిపైన స్టేట్ చేయొచ్చు, పార్లమెంటు చేయొచ్చు. ఇద్దరు ఒకే విషయం చేశారు అనుకోండి, పార్లమెంట్ చేసింది విల్ టేక్ ప్రెసిడెన్స్, పార్లమెంట్ చేసింది స్టేట్ చేసిన దానికంటే ఇంపార్టెన్స్ తీసుకుంటుంది. అయితే ఇప్పుడు ఈయన ఏమంటున్నారు, అగ్రికల్చర్, మార్కెట్స్ అనేవి స్టేట్ సబ్జెక్ట్స్, దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు చట్టం చేస్తోంది అని పంజాబ్ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. రైట్, దేర్ షుడ్ బి నో టింకరింగ్. టింకరింగ్ అంటే మార్పులు విత్ ద ఎంఎస్పి. ప్రెసెంట్ ఉన్న మినిమం సపోర్ట్ ప్రైస్ అనే సిస్టమ్ ని మార్చకూడదు, అలాగే ఏపీఎంసీ సిస్టమ్ ని మార్చకూడదు. దే ఫార్మ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ట్రేడింగ్ అరేంజ్మెంట్స్. ప్రస్తుతం ఉన్న ట్రేడింగ్ అరేంజ్మెంట్ కి అదే బ్యాక్ బోన్, అదే వెన్నెముక. రైతు పంట పండగానే అది ఏ ఏపీఎంసీ కిందకు వస్తుందో ఆ ఏపీఎంసీకి వెళ్ళి గవర్నమెంట్ ఇస్తున్న కనీస మద్దతు ధరకి అమ్మేసుకుంటారు.
ఆ ధర గవర్నమెంట్ దగ్గర తీసుకొని అమ్ముకుంటారు, రైట్? అది ప్రెజెంట్ జరుగుతుంది అలాగా. దాన్ని మార్చొద్దు అంటుంది పంజాబ్. Several states have already liberalized agricultural marketing, amending their APMC acts, and some have allowed regulated private commerce, including direct marketing. చాలా స్టేట్స్ ఆల్రెడీ లిబరలైజ్ చేసాయి. లిబరలైజ్ చేయడం అంటే అర్థం ఏంటి? కొంచెం ఫ్రీ చేసేసాయి దేన్ని? అగ్రికల్చరల్ మార్కెటింగ్ని. అమెండింగ్ అంటే మార్పులు చేసాయి, సవరణ చేసాయి. దేనికి? దేర్ ఏపీఎంసీ యాక్ట్, దేర్ రెస్పెక్టివ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ యాక్ట్ ఆల్రెడీ సవరణలు చేసి, అండ్ సమ్ హ్యావ్ అలౌడ్ రెగ్యులేటెడ్ ప్రైవేట్ కామర్స్, ప్రైవేట్ వ్యక్తులు ఇందులో బిజినెస్ చేసే అవకాశానికి కొన్ని స్టేట్స్ ఆల్రెడీ ఇచ్చాయి. అది ఆ నిర్ణయాలు ఏదో స్టేట్స్కే వదిలేయండి, సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు మధ్యలో దూరుతుంది అనేది పంజాబ్ యొక్క వాదన. ఓకే, రైతులకి ఎక్స్ట్రా మార్కెట్ క్రియేట్ చేయాలంటే మేము చేస్తాం, మేము ఆల్రెడీ చేస్తున్నాము, కొంతమందికి మేము అవకాశం ఇస్తున్నాము, మీరు ఎందుకు వస్తున్నారు మధ్యలోకి అనేది వాళ్ళ పాయింట్. ఓకే, ఇంక్లూడింగ్ డైరెక్ట్ మార్కెటింగ్. డైరెక్ట్ మార్కెటింగ్ అంటే రైతులు డైరెక్ట్గా ఈ వినియోగదారులకు అమ్ముకునే అవకాశం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మామిడి పళ్ళు ప్రొడ్యూస్ చేసే రైతులు ఇప్పుడు అపార్ట్మెంట్స్తో కాంట్రాక్ట్ చేసుకుంటున్నారు. డైరెక్ట్గా పొలం నుంచి ఒక 2000 అపార్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి, అక్కడికే మొత్తం లారీలో తీసుకెళ్లి అపార్ట్మెంట్ డైరెక్ట్గా అమ్మేస్తారు. దీన్ని డైరెక్ట్ మార్కెటింగ్ అంటాం. డైరెక్ట్గా కన్స్యూమర్స్ దగ్గరికి వెళ్ళిపోవడం. దీనికి కూడా ఇంతకుముందు అలవెన్స్ లేదు, ఇప్పుడు అలౌ చేస్తున్నారు. ఈ ఆస్పెక్ట్స్ అన్నట్టు ఇవి కూడా మేము అలౌ చేస్తున్నాం కదా, మళ్ళీ మీరు ఎందుకు దూరాలి అనేది పాయింట్. ఎట్ provisions in the Farmers Produce Trade and Commerce Bill 2020 providing for unfettered commerce in designated trade areas outside APMC jurisdictions without levy of any fee, and more generally empowering the center to issue orders to states in furtherance of the law's objectives have alarmed states. ప్రాబ్లం ఏంటంటే రాష్ట్రాలకు ఉన్న పవర్స్ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ లాగేసుకుంటుంది అనేది వాళ్ళ బాధ. మెయిన్ ప్రాబ్లం అది. చూడండి, ఎట్ ఇవన్నీ ఉన్నప్పటికీ ప్రావిజన్స్ ఇన్ ద ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్, ఈ బిల్లు ఏదైతే ఉందో ట్రేడ్ అండ్ కామర్స్ బిల్లో, దాంట్లో ఏం చెప్పారు? ప్రొవైడింగ్ ఫర్ అన్ఫెక్టెడ్ కామర్స్. అన్ఫెక్టెడ్ అంటే వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్ లేకుండా బిజినెస్ చేసుకునే హక్కు ఎవరికి ఇచ్చారు? రైతులకి. ఇప్పటి వరకు రైతులకి ఆ పొజిషన్ లేదు. మీది ఏ ఏపీఎంసీ జ్యూరిస్డిక్షన్ లో వస్తుందో, ఏ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ జ్యూరిస్డిక్షన్ లో పరిధిలోకి వస్తుందో ఆ ఏరియాకి వెళ్ళి ఆ కమిటీలోనే మీరు అమ్ముకోవాలి. వీళ్ళు వెళ్ళలేక, లేకపోతే వాళ్ళ ఊర్లో ఉన్న దళారులకు అమ్మేస్తూ ఉంటారు. సో ఎంఎస్పీ కూడా రాకుండా నష్టపోతూ ఉంటారు. ఇప్పుడేముంటుంది గవర్నమెంట్ తీసుకొస్తున్న కొత్త బిల్లో? అన్ఫెక్టెడ్ కామర్స్. అన్ఫెక్టెడ్ అంటే అన్రెస్ట్రిక్టెడ్, అంటే మీరు అక్కడే అమ్మాలని రూల్ లేదు, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ అమ్ముకోండి. ఫర్ ఎగ్జాంపుల్, కర్ణాటకలో ఏపీలో పండుతున్న ఒక పర్టికులర్ వస్తువుకు డిమాండ్ ఉందని తెలుసుకున్నారు అనుకోండి రైతులందరూ కూడా ఒక చిన్న రైతులందరూ కలిసి ఒక చిన్న అసోసియేషన్ లాగా ఫామ్ చేసుకొని వాళ్ళ ప్రొడ్యూస్ అంతా డైరెక్ట్గా కర్ణాటక తీసుకెళ్లి కర్ణాటకలో అమ్మేసుకోవచ్చు. అలాగే కర్ణాటకలో పండింది ఏదో ఏపీకి తీసుకొచ్చి అమ్ముకోవాలంటే వాళ్ళు అమ్ముకోవచ్చు. అలా ఓవరాల్ గా ఒక సెంట్రల్ బిల్ తీసుకొచ్చి లిబరలైజ్ చేసే ప్రయత్నం గవర్నమెంట్ చేస్తుంది. ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ లుక్స్ రియల్లీ గుడ్. కానీ స్టేట్స్ కి వాళ్ళ పవర్స్ కట్ అయిపోతాయి అనే భయం పట్టుకుంది. మన పవర్స్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ తీసేసుకుంటుంది అనే భయం పట్టుకోవడం వల్ల అపోజిషన్ అనేది వస్తుంది. రైట్. ఇంకోటి ఏంటి? వితౌట్ ఎనీ లెవీ ఆఫ్ ఎనీ ఫీ. ఇవి చేయడానికి ఎటువంటి ఫీ కూడా వేయొద్దు. అంటే ఎక్కడ ఎవరు అమ్ముకోవాలన్నా వాళ్ళపైన ఎటువంటి ఫీజు కూడా వసూలు చేయకుండా చేయడం. And more generally, empowering the center to issue orders to states in furtherance of the law's objectives. ఈ చట్టం యొక్క ఆబ్జెక్టివ్స్ ని అచీవ్ చేయడం కోసం ఒకవేళ స్టేట్స్ కి ఏవైనా ఆర్డర్స్ పాస్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేయగలదు. ఎంపవరింగ్ దెమ్, సెంట్రల్ గవర్నమెంట్ ఆ పవర్స్ ఈ చట్టం ఇస్తుంది. హ్యావ్ అలార్మ్డ్ స్టేట్స్. ఇలా చేయడం అనేది రాష్ట్రాలని భయపెట్టింది. అలామ్ అంటే అర్థం ఏంటి? కాజ్ టు వరీ అయ్యేలాగా చేసింది. అర్థమైంది? వాళ్ళు వర్రీ అయ్యేలాగా చేసింది. మన పవర్స్ అన్ని కట్ అయిపోతున్నాయి, వీళ్ళు మనకు ఆర్డర్స్ వేస్తారు, ఇంకా మన కంట్రోల్లో ఉండేది ఇదంతా అనే భయం వాళ్ళకి పట్టుకుంది. ఏ ఛాలెంజ్ హ్యాస్ బీన్ మౌంటెడ్ బై రాజస్థాన్ దీన్ని ఛాలెంజ్ చేయడం మొదలుపెట్టింది. డిక్లేరింగ్ సెంట్రల్ వేర్ హౌసెస్ యాజ్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అండర్ ఇట్స్ ఏపీఎంసీ యాక్ట్. తన ఏపీఎంసీ యాక్ట్ కింద సెంట్రల్ వేర్ హౌసెస్ ని ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కింద డిక్లేర్ చేస్తూ, అండ్ దేర్ ఫోర్ రిక్వైర్డ్ టు పే మార్కెట్ ఫీ టు ద స్టేట్. సో మీరు మాకు మార్కెట్ ఫీజ్ పే చేయాలి. ఏపీఎంసీ యాక్ట్ కింద అది ఒక ప్రొక్యూర్మెంట్ సెంటర్, ప్రతి ప్రొక్యూర్మెంట్ సెంటర్ కూడా మాకు స్టేట్కి మార్కెట్ ఫీ పే చేయాలని చెప్పి రాజస్థాన్ ఏమో ఆర్డర్ పాస్ చేసింది. మిస్టర్ మోదీ హ్యాస్ క్యారెక్టరైజ్డ్ ద ఆర్గ్యుమెంట్స్ యాజ్ మిస్లీడింగ్, ప్రామిసింగ్ దట్ ద ఎంఎస్పీ సిస్టమ్ విల్ కంటిన్యూ. మోదీ ఏమన్నారు? ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా ప్రజల్ని తప్పుదారి పట్టించేలాగా ఉన్నాయి, మిస్లీడింగ్.
వాళ్ళకి కంగారు పెట్టి భయపెట్టేలాగా ఉన్నాయి అని చెప్తున్నారు. ప్రామిసింగ్ దట్ ద ఎంఎస్పీ సిస్టమ్ విల్ కంటిన్యూ. మినిమం సపోర్ట్ ప్రైస్ సిస్టమ్ అనేది కంటిన్యూ అవుతుంది. నౌ ద ఫార్మర్ హ్యాస్ ఎ చాయిస్ వెదర్ టు గో టు ఏపీఎంసీ ఆర్ గో టు అవుట్ సైడ్ మార్కెట్. అది మోదీ గారు చెప్తుంది. ఎంఎస్పీ సిస్టమ్ ద్వారా ఎప్పట్లాగే అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చు, లేదు ప్రైవేట్ మార్కెట్లో నచ్చినట్టు అమ్ముకుంటారంటే అమ్ముకోవచ్చు. సో 2 చాయిస్లు కూడా రైతుకే ఉంటాయి. ఎంఎస్పీ సిస్టమ్ క్లోజ్ చేయట్లేదని చెప్పి మోదీ అన్నారు. దిస్ ఈజ్ వెల్కమ్, ఇది ఆహ్వానించదగ్గది. బట్ ద న్యూ డిస్పెన్సేషన్ కెనాట్ బ్రింగ్ cheer to small farmers who form the majority and whose access levels to markets under the APMC system are at the rate of 1 for an area of 434.48 square kilometers on average, well below the recommendation of National Commission on Farmers at 1 market for 80 square kilometers. ఇంతకుముందే చెప్పాను మీకు. ఇది మంచిదే, కానీ ఈ కొత్త పాలసీ అనేది, కొత్త సిస్టమ్ అనేది కెనాట్ బ్రింగ్ cheer టు స్మాల్ ఫార్మర్స్. చిన్న ఫార్మర్స్కి అది ఆనందాన్ని తీసుకురాలేదు. ఎందుకు? ఈ చిన్న ఫార్మర్స్ హూ ఫార్మ్ ద మెజారిటీ, వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అండ్ హూజ్ యాక్సెస్ లెవెల్స్ టు మార్కెట్స్ అంటారు ఏపీఎంసీ సిస్టమ్ చాలా తక్కువ ఉంది. ఏపీఎంసీ సిస్టమ్ ప్రకారం ఉన్న మార్కెట్ లెవెల్స్ ఇందాక చెప్పాను మీకు, 434.48 కిలోమీటర్స్కి స్క్వేర్ కిలోమీటర్స్కి ఒక్కటి ఉంది ఏపీఎంసీ. ఆలోచించండి, ఇన్ని కిలోమీటర్స్కి ఒకటే ఉంటుంది. కానీ నేషనల్ కమిషన్ ఫర్ ఫార్మర్స్ రికమెండేషన్ ఏంటి? ప్రతి 80 స్క్వేర్ కిలోమీటర్స్కి ఒక మార్కెట్ ఉండాలి అని, ప్రతి 80 స్క్వేర్ కిలోమీటర్కి ఒక మార్కెట్ ఉండాలని చెప్పి రికమెండేషన్ అయితే దానికి ఆల్మోస్ట్ 5 times పైన ఉంది ప్రెసెంట్. అంటే వాళ్ళకి యాక్సెస్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. దెర్ ఈస్ ఎవిడెన్స్ ఆల్సో దట్ మియర్ లిబరలైజేషన్ డస్ నాట్ లీడ్ టు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ న్యూ మార్కెట్స్. ఇంకోటి ఏంటి, లిబరలైజేషన్ చేసినంత మాత్రాన ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, ప్రైవేట్ కంపెనీస్ అన్ని వచ్చి ఇన్వెస్ట్ చేసేస్తాయి అనడానికి ఎటువంటి గ్యారంటీ లేదు. అర్థమవుతుందా? దానికి ఏమీ ఎవిడెన్స్ లేదు. ఇంతకుముందు ఏమి అలా జరిగినట్టుగా మనకి కనిపించలేదు. మీరు లిబరలైజ్ చేశారు కరెక్టే, కానీ ప్రైవేట్ కంపెనీస్, ప్రైవేట్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు చూడండి, కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేసుకోవాలన్నా వాళ్ళు వచ్చి చేసుకోవాలి. వాళ్ళంత ఇంట్రెస్ట్ చూపుతారా అంటే దేర్ ఈస్ నో ఎవిడెన్స్ అని చెప్పంటున్నారు. అలాగే ఇప్పుడు చూడండి, ఎసెన్షియల్ కమోడిటీస్ మీద రెస్ట్రిక్షన్స్ తీశారు. అంటే ఏంటి, ప్రైవేట్ వాళ్ళు ఇప్పుడు వేర్ హౌసెస్ బిల్డ్ చేసి రైతుల దగ్గర ప్రొక్యూర్ చేసి ఎక్స్పోర్ట్స్ అవి చేయడానికి ప్రయత్నం చేయాలి. అది గవర్నమెంట్ ఎక్స్పెక్టేషన్. అది చేస్తారా అంటే దేర్ ఇస్ నో ఎవిడెన్స్, చేస్తారన్న గ్యారంటీ లేదు. అలాగే ఫ్రీ మార్కెట్ ఇచ్చారు కాబట్టి మీరు మేమే డైరెక్ట్గా మీ దగ్గర కొనుక్కుంటామని చెప్పి బిగ్ బాస్కెట్ కానీ, ఇప్పుడు మన అమెజాన్ కానీ, లేకపోతే వీళ్ళంతా కూడా డైరెక్ట్గా రైతులతో డైరెక్ట్గా మాట్లాడుకొని వాళ్ళ దగ్గరే తీసుకునే అవకాశం ఉంది. బేసికల్గా ఇవన్నీ జరుగుతాయి. నో ఎవిడెన్స్ అని అంటున్నారు, కానీ వదిలితేనే కదా ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు చూడండి, బిగ్ బాస్కెట్ హస్ స్టార్టెడ్ పార్ట్నరింగ్ విత్ సెవరల్ ఫార్మర్స్. డైరెక్ట్గా వెళ్ళి పార్ట్నర్షిప్ తీసుకుంటుంది, వాళ్ళ దగ్గర డైరెక్ట్గా కొనుక్కుంటుంది. ఫ్రీ మార్కెట్ ఉంటే ఇవన్నీ జరుగుతాయి, లేకపోతే జరగవు. ఇన్ మై వ్యూ గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ అన్ని కూడా మంచి స్టెప్స్. ఇదంతా కొంచెం అనవసరమైన అపోజిషన్ అని చెప్పి నా పర్సనల్ వ్యూ. When Bihar removed the APMC system, markets suffered loss of fee revenue with no significant private investments in the sector. బీహార్లో ఏపీఎంసీ సిస్టమ్ తీసేసిన తర్వాత మార్కెట్స్కి ఫీ రెవెన్యూ పోయింది. ఎందుకంటే ఇప్పుడు ఏపీఎంసీ సిస్టమ్ వాడుతున్నందుకు ఫీ తీసుకుంటారు, ఆ రెవెన్యూ అనేది పోయింది. కానీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా జరగలేదు. సో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు జరగలేదనే ఆస్పెక్ట్ మీద దృష్టి పెట్టాలి తప్పితే ఏపీఎంసీ మళ్ళీ పునరుద్ధరించాలనే ఆలోచన ఎందుకు పెట్టుకోవాలి? రైట్. ఇఫ్ ద సెంటర్స్ ఇంటెంట్ ఈస్ టు స్ట్రెంగ్థెన్ ది కాంపిటీషన్ ఎక్కువగా ఉండాలి, ప్రైవేట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసేలాగా చేయాలని గవర్నమెంట్ భావిస్తే, it should massively fund the expansion of the APMC market system, removing trade cartels and providing farmers good roads, logistics of scale and real information. నిజంగా కాంపిటీషన్ స్ట్రెంథెన్ చేయాలంటే గవర్నమెంట్ ఏం చేయాలి? ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏపీఎంసీ మార్కెట్ సిస్టమ్ ని ప్రమోట్ చేయాలంటే ప్రతి 80 స్క్వేర్ కిలోమీటర్లకు కూడా ఒక అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ వచ్చేలాగా చేయాలి. ట్రేడ్ కార్టెల్స్ అంటే గ్రూప్స్, జనాలు కొంచెం మీకు గ్రూప్స్ కింద ఫామ్ అయిపోతారు చూడండి. ఆ కార్టెల్స్ ఫామ్ అంటే ఇప్పుడు దళారీ సిస్టమ్ అనమాట. వీళ్ళంతా కూడా ఏంటంటే అందరూ ఒక గ్రూప్ అయిపోయి రైతులకి ఇన్ఫర్మేషన్ ఉండదు, ఎంత రేటుకి అమ్మాలి, ఎలా చేయాలో తెలియదు. సో వీళ్ళు తక్కువ ధరకే కొట్టేస్తారు, రైతుల దగ్గర కొట్టేసి వీళ్ళు ఎక్కువ ధరకి ఎంఎస్పీ రేట్స్కి అమ్మేసుకుంటారు. సో ఈ కార్టెల్స్ ఏవైతే ఉన్నాయో, గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయాలి. అండ్ ఫార్మర్స్కి మంచి రోడ్స్, లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయాలి. రోడ్స్ అంటే అగ్రికల్చర్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ప్లేస్ నుంచి మార్కెట్ కమిటీ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళడానికి లాజిస్టిక్స్ బాగుండాలి, రోడ్స్ ఉండాలి, అండ్ ఈ వాహనాలు ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి. అండ్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ప్రెసెంట్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, మీరు తక్కువ ధరకి అమ్మేసుకుంటున్నారా ఏంటనే ఇన్ఫర్మేషన్ రైతులకు తెలియాలి. రైతులకి చాలా విషయాలు తెలియకపోవడం వల్ల దళారీ వ్యవస్థ అనేది పెరిగిపోతుంది. అయితే ఇవన్నీ ఈ సమస్యను పరిష్కరించలేకే గవర్నమెంట్ ఫ్రీ మార్కెట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఫ్రీ మార్కెట్లో ఎఫిషియన్సీ ఆటోమేటిక్గా వస్తుంది, ప్రైవేట్ వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి గవర్నమెంట్ ఉద్దేశం. చూద్దాం ఏమవుతుందో.
rather than opt for heavy centralization, the emphasis should be on empowering farmers through state farmers commissions recommended by the NCF to bring about a speedy government response to issues, right? Rather than opt for heavy centralization, మొత్తం centralization చేసేయకుండా emphasis దేనిపైన stress చేయాలి, should be on empowering farmers through state farmers commissions ద్వారా ఫార్మర్స్ కి బలం చేకూర్చేలాగా, అంటే వాళ్ళకి వాయిస్ వచ్చేలాగా కమిషన్ ఏం చేస్తుందంటే, మీరు చూడండి, ఒక ఇండివిజువల్ వ్యక్తి మాట ఎప్పుడు చెల్లదు. అదే అలాంటి వ్యక్తులు ఒక 100 మంది కలిసి ఒక కమిటీ ఫామ్ చేశారనుకోండి, ఒక యూనియన్ ఫామ్ చేశారనుకోండి, వాళ్ళు మాట్లాడితే చెల్లుతుంది, వింటారు, ఎందుకంటే ఇంతమంది ఉన్నారు అని. సో ఎప్పుడు కూడా యూనియన్స్, కమిటీస్ ఇవన్నీ ఏం చేస్తాయి, దే గివ్ వాయిస్. మీరు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో తీసుకున్నా సరే, స్మాల్ కంట్రీస్ పెద్ద కంట్రీస్ చెప్పిన మాట వినాల్సి వచ్చేది ఇంతకుముందు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వచ్చాక ఏమైంది, వీళ్ళకి వాయిస్ వచ్చింది, వాళ్ళు మాట్లాడడానికి ఒక ఫోరం వచ్చింది, దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఆ రెగ్యులేషన్స్ ప్రకారంగా మాట్లాడడానికి స్కోప్ వచ్చింది. అలాగే ఇలాగ ఫార్మర్ కమిషన్, స్టేట్ ఫార్మర్ కమిషన్స్ ఏర్పాటు చేస్తే, నేషనల్ కమిషన్ ఫర్ ఫార్మర్స్ చెప్తున్న పరంగా రికమెండేషన్ పరంగా ఏర్పాటు చేస్తే దే విల్ బి ఎంపవర్డ్. అలా వాళ్ళకి ఎంపవర్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళ మాట చెల్లుతుంది ఏదైనా విషయంలో. టు బ్రింగ్ అబౌట్ స్పీడీ గవర్నమెంట్ రెస్పాన్స్ టు ఇష్యూస్, వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు కమిషన్ ద్వారా అడుగుతారు, గవర్నమెంట్ వెంటనే ఇష్యూస్ రిజాల్వ్ చేసే అవకాశం వస్తుంది. దానిపైన గవర్నమెంట్ ఫోకస్ చేయాలి అని చెప్పంటున్నాను. Without strong institutional arrangements, laissez-faire policy may harm lakhs of unorganized small farmers who have been remarkably productive and shored up the economy even during a pandemic. Institutional arrangements, government చేయాల్సిన ఇన్స్టిట్యూషనల్ లెవెల్లో చేయాల్సిన అరేంజ్మెంట్స్ అనేవి సరిగ్గా చేయకుండా laissez-faire పాలసీ అంటే గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వకుండా ఫ్రీ మార్కెట్ క్రియేట్ చేయడం. లెట్ థింగ్స్ టేక్ దేర్ ఓన్ కోర్స్. మనం ఇన్వాల్వ్ అయ్యి ఇది ఎంతకు అమ్మాలి, అది అంతకు చెయ్యాలి, ఇది ఈ రేటుకి చెందాలి, ఇది ఇలా చెయ్యాలి అని గవర్నమెంట్ ఇంటర్వ్యూ అవ్వకుండా వదిలేస్తే, గవర్నమెంట్ రెగ్యులేషన్స్ లేకుండా వదిలేస్తే, ఫ్రీ మార్కెట్ విల్ ఫైండ్ ద బెస్ట్ ఎఫిషియంట్ మెకానిజం అనేది ఉద్దేశం. దాన్ని laissez-faire పాలసీ అంటారు. అర్థమవుతుందా? ఇక్కడ జెడ్ సైలెంట్ పాలసీ అంటారు. అంటే అర్థం ఏంటి, యూ లీవ్ ఇట్ టు ద మార్కెట్. ఇప్పుడు అమ్మే వాళ్ళు ఉంటారు, కొనే వాళ్ళు ఉంటారు. డిమాండ్ అండ్ సప్లై మెకానిజం అనేది కరెక్ట్ రేట్ ఆటోమేటిక్గా తీసుకొచ్చేస్తుంది. అమ్మే వాళ్ళు చూసుకుంటారు ఏ రేట్కి అమ్మితే బెటర్ అని, కొనే వాళ్ళు చూసుకుంటారు ఏ రేట్కి కొంటే బెటర్ అని. మార్కెట్ సప్లై డిమాండ్ డైనమిక్స్ అనేవి ధరని నిర్దేశిస్తాయి. ఎఫిషియెంట్గా ఉంటుంది, మధ్యలో గవర్నమెంట్ దూరడం వల్ల నష్టమే జరుగుతుంది అనే పాలసీ laissez-faire. లీవింగ్ థింగ్స్ టు టేక్ దేర్ ఓన్ కోర్స్ వితౌట్ ఇన్వాల్వింగ్, దీన్ని ఈ పాలసీ అంటారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆ పనే చేయాలనుకుంటుంది కదా, ప్రైవేట్ వ్యక్తులకు వదిలేద్దాము, మొత్తం వదిలేద్దాము, రైతులు ఎక్కడైనా అమ్ముకునే అవకాశం ఇద్దాము, కార్పొరేట్స్ వచ్చి కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేసుకునే అవకాశం ఇద్దాము, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అని ఇవన్నీ రెస్ట్రిక్షన్స్, ఈ రెస్ట్రిక్షన్స్ ని తీసేసి ఫ్రీ మార్కెట్ క్రియేట్ చేద్దాం అనేది గవర్నమెంట్ ఉద్దేశం. అయితే ఇన్స్టిట్యూషనల్ గా అరేంజ్మెంట్స్ లేకుండా ఇది చేయడం అనేది మంచి చేయదు. మే హార్మ్ లాక్స్ ఆఫ్ అన్ఆర్గనైజ్ స్మాల్ ఫార్మర్స్. ఈ చిన్న రైతులకి నష్టం కలిగించే అవకాశం ఉంది. ఇప్పుడు ఎంఎస్పీ అన్న వాళ్ళకి వస్తుంది, మెల్లగా ఈ పరంగా ఎంఎస్పీ తీసేసి ఎలాగో ఫ్రీ మార్కెట్ ఇచ్చాం కదా, మళ్ళీ ఎంఎస్పీ ఎందుకని ఫ్యూచర్లో తీసేస్తారేమో అనే భయాలు వెలుకున్నాయి. అండ్ దీస్ ఫార్మర్స్ హు హావ్ బీన్ రిమార్కబుల్లీ ప్రొడక్టివ్, చాలా ప్రొడక్టివ్గా ఉన్నారు వాళ్ళు, అండ్ షోడ్ అప్ ద ఎకానమీ ఈవెన్ డ్యూరింగ్ ఎ పాండమిక్ టైంలో కూడా మన ఎకానమీ ఈ మాత్రం ఉందంటే కారణం రైతులే. ఈ టైంలో కూడా వాళ్ళు కష్టపడ్డారు, ప్రొడక్టివ్గా వర్క్ చేశారు. అండ్ షోరప్ అంటే సపోర్ట్. పడిపోతుంది ఏదైనా ఒకటి పడిపోతుంది అనుకోండి, పడిపోకుండా కింద చెయ్యి పెట్టి మనం దాన్ని ఆపామనుకోండి, దాన్ని షోరప్ అంటాం. షోరప్ అంటే టు స్టాప్ సంథింగ్ ఫ్రమ్ ఫాలింగ్, టు సపోర్ట్ సంథింగ్ అని అర్థం అనమాట. ఎకానమీకి పట్టుకుని ఆపారు వాళ్ళు, సపోర్ట్ చేశారు ఈవెన్ డ్యూరింగ్ ఎ పాండమిక్, ఈ పాండమిక్ సమయంలో కూడా అర్థం. రైట్, దిస్ ఈస్ ద క్వశ్చన్, డూ యూ థింక్ ద న్యూ అగ్రికల్చరల్ బిల్స్ కెన్ బ్రింగ్ జాయ్ టు ద ఫార్మర్స్? సో 3 బిల్స్ గురించి కూడా మీరు డీటెయిల్డ్గా చదవండి, నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసాను ఇందులో. సో మీ ఒపీనియన్ రాయాలి, ప్రెసెంట్ సిస్టంలో ఉన్న ఇష్యూస్ ఏంటి, ఆ ఇష్యూస్ని ఈ బిల్స్ ఏ రకంగా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాయి, ఇది బిల్స్ ఇంప్లిమెంటేషన్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇవి రైతులకు ఆనందాన్ని ఇస్తాయా, ఇవ్వగలుగుతాయా లేదా, క్రిటికలీ అనలైజ్. So this is your UPSC mains question of the day. Thank you very much.